నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. మన హిందూ ధర్మ విలువలు, ఆచార సంప్రదాయాలు స్వదేశంలోనే తరచుగా దాడులకు గురవుతున్న పరిస్థితుల్ని చూస్తున్నాం. తాజాగా టీసీఎస్, లెన్స్కార్ట్ తదితర కార్పొరేట్ కంపెనీల్లో జరిగిన పరిణామాలు మనందరికీ తెలుసు. అయితే అసలు ఇలాంటి పరిణామాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? వాటిని ఎదుర్కొనేలా హిందూ బాలబాలికలు, యువతరాన్ని తీర్చిదిద్దడం ఎలా? ఇందులో మన ప్రభుత్వాల కర్తవ్యం ఏంటి? పౌరులుగా మన బాధ్యత ఏంటి? ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు సామాజికవేత్త, లైఫ్ కోచ్ శ్రీమతి ఉదయశ్రీ పటేల్ గారు మనతో ఉన్నారు. వారి ద్వారా ఈ అంశాల్ని మరింత లోతుగా స్పృశిద్దాం. నమస్కారం ఉదయశ్రీ పటేల్ గారు, జాగృతి ప్రేక్షకుల తరపున మీకు స్వాగతం. నమస్కారం అండి. ఈరోజు మనం హిందూ సమాజంలో ఎప్పుడూ చూడనటువంటి అన్య మతాల నుంచి ఎదురవుతున్నటువంటి ప్రలోభాలు కావచ్చు, మత మార్పిళ్ళు కావచ్చు, లవ్ జిహాదులు కావచ్చు, రకరకాల పరిణామాలు మనం వీక్షిస్తున్నాము. ప్రధానంగా ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే టీసీఎస్ కంపెనీలో మత మార్పిళ్ళు, అలాగే లెన్స్కార్ట్ కంపెనీలో హిందూ సంప్రదాయాలకు అవమానాలు, అలాగే పూణేలో కావచ్చు, అమరావతిలో కావచ్చు బాలికలని వశం చేసుకోవడం ఎట్లాగా అనే విషయం మీద పందాలు వేసుకుని మరీ వశం చేసుకుని వీడియోలన్నీ రిలీజ్ చేయడం, ఇలా ఎన్నో అవాంఛనీయమైనటువంటి ధోరణులు మనం చూస్తున్నాము. ఈ మొత్తం పెర్స్పెక్టివ్ మీద మీ స్థూల దృష్టి ఏంటి? చాలా మంచి ప్రశ్న అన్నయ్య. ఇది ఇప్పటికీ అంటే హై టైం అని అనొచ్చు. మనం సమాజంలో ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ఒక దృష్టికోణం సారించి దీని మీద చర్చలు జరిపి దీనికి ఒక పరిష్కారం వైపుగా మనం అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందనే చెప్పాలి. అయితే మీరు అన్నట్టుగా ఇదేమీ మనకి కొత్త కాదు. మనకు ఒకసారి సినీ ఫీల్డ్లో పైనుంచి కింద వరకు తీసుకుంటే లవ్ జిహాద్ అనేది ఎంతో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. చాలా ఫేమస్ హీరోలందరూ, అంటే ప్రముఖ హీరోలందరూ కూడా ఎవరిని పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఒకవేళ రెండో పెళ్లి చేసుకుంటే కూడా ఎవరిని చేసుకున్నారు అంటే హిందూ అమ్మాయిలే అక్కడ టార్గెట్ అవుతూ వచ్చారు. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అరిచేతుల్లో ఫోన్ల ద్వారా తెలుస్తున్నందుకు ఈ విషయాలు ఎక్కువగా బయటకు వస్తున్నాయని మనం చెప్పుకోవాలి. అండ్ ఇది చాలా మంచి కాలం, ఎందుకనంటే చాలా విషయాలు చాలా తొందరగా బయటపడుతున్నాయి. కాకపోతే చాలామంది అమ్మాయిలు దీనికి బలి అయిపోతున్నారు. ఇప్పుడు టీసీఎస్లో కావచ్చు, లెన్స్కార్ట్లో కావచ్చు, మనకి ఇట్లాంటి కేసెస్ ప్రతి దగ్గర, హైదరాబాద్లో, పూణే దగ్గర యంగ్ మైనర్ వాళ్ళు కూడా దీంట్లో ఉండి ఈ ఒక వాళ్ళు అంటే దీన్ని ఒక బ్యాటిల్ లాగా, అంటే ఒక పోరాటం లాగా, ఒక యుద్ధం లాగా, యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు టార్గెట్స్ పెట్టుకొని మరీ చేస్తున్నారు. సో దీని వెనకాల మనం ఒక వాళ్ళ ఉద్దేశం అనేది గమనించాలన్నయ్య. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడెక్కడ డిఫరెంట్ కేసెస్ అయినా కూడా అన్నిటికీ ఉద్దేశం అనేది మనం తీసుకుంటే బాటమ్ లైన్ ఈజ్ మతం అనే మనం చెప్పుకోవాలి. మతము, మత మార్పిడుల ధోరణి వాళ్ళని ఎలాగోగలాగా ఆడపిల్లలని మభ్యపెట్టి నయాన్నో భయాన్నో వంచో వాళ్ళ మతంలోకి మార్చుకోవటం అనేది మనకు కనిపిస్తుంది. అయితే దీంట్లో మనం గమనించాల్సిన విషయాలు ఏంటనంటే, ఎవరైతే నేరం చేస్తున్నారో, మళ్ళీ నేను ఇక్కడ వాళ్ళ ఉద్దేశంని నేను ఎక్కువ ఎంఫసైజ్ చేస్తాను. దాని తర్వాత ఎవరైతే ఈ నేరానికి గురి అయి బలి అయిన వాళ్ళు ఉన్నారో ఆ ఆడపిల్లలు, దీంట్లో సంఘం, ఇంకా దేశం అండ్ ప్రభుత్వం బాధ్యత ఏంటి అనే దాన్ని మనం విశ్లేషించుకుంటే బాగుంటుంది అన్నమాట. అసలు నేరం చేసే వ్యక్తుల మనస్తత్వం ఎందుకు అలా ఉంటుంది? యువతల వైపు చూసుకున్నట్టయితే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకంత వీక్గా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి? మొక్కై ఒంగంది మానే ఒంగుతుందా అంటారు. అయితే ఇక్కడ ఎవరైతే నేరం చేసే వాళ్ళు ఉన్నారో ప్రతి దగ్గర కూడా వాళ్ళైతే ఒక ఉద్దేశపూర్వకంగా ఆడపిల్లలను బలి చేయాలి, మత మార్పిడులకు గురి చేయాలి అని చేస్తున్నారో, ఇది నిజంగానే ఎందుకు చేస్తున్నట్టు, ఎక్కడ వీళ్ళకి శిక్షణ జరుగుతున్నట్టు, ఎక్కడ వీళ్ళకి ఇవన్నీ బోధిస్తున్నట్టు? మరి మనం కూడా రూట్స్కి వెళ్ళాలి కదా. మనం కూడా వాటి మూలాలకు వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర అయితే ఒక కామన్ అజెండా ఉంది, వీళ్ళకి ఒక కామన్ ఏరియా ఉంది, ఒక కామన్ ప్లాట్ఫామ్ ఉంది, ఎక్కడైతే వీళ్ళకి ఇవన్నీ నేర్పబడుతున్నాయో. మనం ఈ విషయాలు స్పష్టంగా, ఒక బ్రాహ్మణ యువతిని వశపరుచుకుంటే ఇన్ని లక్షలు, ఒక రెడ్డి అమ్మాయిని వశపరుచుకుంటే ఇన్ని లక్షలు, ఒక ఆర్యవైశ్య అమ్మాయిని వశపరుచుకుంటే ఇన్ని లక్షలు అంటే ఎవరిస్తున్నట్టు? ఇది ఖచ్చితంగా ఒక ప్రాతిపదికన జరుగుతున్న విషయం అనే మనం చెప్పాలి. అండ్ దీన్ని లోతులని, మూలాలని తవ్వి అక్కడ నుంచి పెకిలించితే కానీ దీనికి పరిష్కారం అనేది జరగదన్నయ్య. సో ఇది
రిలీజియస్గా జరుగుతుందా, అంటే మదర్సాలలో ఇవి నేర్పిస్తున్నారా, లేకపోతే వేరే ఏదైనా మతపరమైన సంస్థల్లో ఇవి బోధించబడుతున్నాయి? మిషనరీలు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇప్పుడు మాకు హిమాయత్ నగర్లో ఒక కేసు జరిగింది. మా ఏదైతే వర్క్ ప్లేస్ ఉందో దానికి దగ్గరలోనే అక్కడ కూడా ఒక అబ్బాయి క్రిస్టియన్, ఒక అమ్మాయిని, హిందూ అమ్మాయిని మభ్యపెట్టి మాటలతో అటు ఇటు తిప్పి ఆఖరికి పెళ్లి చేసుకోమని అడిగేపాటికి మళ్ళీ ఆ అమ్మాయిని కొట్టడము, అప్పుడు మతం మార్చుకోమని అడగటం. అంటే ఇది కేవలం ఒక మతానికి, అంటే ముస్లిమ్స్ వాళ్ళకి అని కాకుండా మిషనరీకి సంబంధించిన వాళ్ళకి కూడా ఈ అజెండా బేస్డ్గా మన హిందూ ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు అనేది వాస్తవం. ఈ క్రమంలో ఇప్పుడు మనం 2 వర్గాల్ని ప్రధానంగా చూసుకోవచ్చు. బాలికలుగా ఉన్నప్పుడు దాడులు జరుగుతున్నాయి, ఒక సంస్థలో ఎంప్లాయీస్గా ఉన్నప్పుడు దాడులు జరుగుతున్నాయి. సో ఏ స్థాయిలో మనం వీటిని అరికట్టొచ్చు, ఎవరి పాత్ర ఎంత, అది తల్లిదండ్రులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం కావచ్చు, ఎవరి రోల్ ఎంత అంటే ఏం చెప్పుకోవచ్చు? ఇది మన అందరి రోల్ అన్నయ్య. తల్లిదండ్రుల రోలు, సమాజం రోలు, ప్రభుత్వం రోల్ కూడా దీంట్లో ఉంది. దీన్ని మనం 2 విధాలుగా చూస్తే, ఎవరైతే నేరం చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ముందు నుంచి ఏం నేర్పించబడుతుంది, కనీసం వాళ్ళకి తెలుసా అది కరెక్ట్ కాదు అని చెప్పేసి, ఇది సభ్య సమాజానికి ఉపయోగపడేదా, లేకపోతే దేశ భవిష్యత్తుకు కానీ మానవాళికి ఉపయోగపడేదా? అలాంటిది కానప్పుడు మరి అది మొదట్లోనే మనం దాన్ని పెకిలించబడాలి కదా. అక్కడ నుండే మనకు కరెక్షన్స్ అనేది నేరం చేసే వాళ్ళ పట్ల మనం గ్రహించి ఖచ్చితమైన చట్టాలను తీసుకురావాలన్నయ్య. ఏవైతే వాళ్ళు జిహాద్ అనే పదాలు వాడుతున్నారో, జిహాద్ కోసం మేము చేస్తున్నాం అని అంటున్నారో, కాఫిర్ల మీద దాడిలు అంటున్నారో, దాని తర్వాత హలాల్ అనే పదం, హలాల్ అంటే కూడా ఆపర్చునిటీస్ని కిల్ చేయటం అన్నమాట, హలాల్ అనే పదాలు వాడుతున్నారో, ఇవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధమైన పదాలుగా వాటిని డిక్లేర్ చేసిన నాడే వీటి మీద కఠినంగా వాళ్ళ ప్రవర్తన మారుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొక విధంగా మీరు మన ఆడపిల్లలకి ఏదైతే అంటున్నారో, మన వాళ్ళు పాశ్చాత్య విద్యా బోధనలకు ఇంతవరకు ప్రభావితమై మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల వాళ్ళకి ఇంకా అవగాహన కల్పిస్తూ, తల్లిదండ్రులు కూడా పాఠశాలలు కానీ సమాజం కానీ వాళ్ళని ఒక సత్సంగత్యంలో, ఒక సంఘంలో మొదటి నుంచి ఒక వ్యక్తిత్వ వికాసం దృఢంగా ఉండేటట్టు తయారు చేయాలని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం లెన్స్కార్ట్లో చూసుకున్నట్టయితే మన సంప్రదాయాల మీద దెబ్బ కొట్టారు, బొట్టు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు అని, ఇంకోటేదో. ఇప్పుడు అది విచిత్రం ఏంటంటే అదేదో పాత డాక్యుమెంట్ అని చెప్పారు. అసలు పాత డాక్యుమెంట్లో మాత్రం ఎందుకు అలా ఉండాలి? అంటే మన సంప్రదాయాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం అక్కడ జరిగింది. టీసీఎస్ దగ్గరికి వచ్చేసరికి బెదిరించి మత మార్పిడి చేసేటువంటి ప్రయత్నాలు. ఈ 2 విషయాల్లోని ఎక్కడ నుంచి, ఏ స్థాయి నుంచి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఏ స్థాయిలో వారిని సరిచేసినట్లయితే ఈ పరిణామం వచ్చేది కాదు అన్నప్పుడు మనం ఎట్లా తీసుకోవాల్సి ఉంటుంది? వాళ్ళకి బ్రెయిన్ వాషింగ్ కూడా చేస్తూ ఉంటారు. మన మతానికి సంబంధించి, హిందూ మతానికి సంబంధించి మీ కృష్ణుడికి అంతమంది భార్యలని, లేకపోతే మీ శివుడు ఎందుకు అట్లా ఉన్నాడని, లింగరూపం గురించి కామెంట్స్ చేస్తారు. ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావిస్తూ వాళ్ళు ఏదైతే లక్ష్యం ఏదైతే ఉందో అది చేసేటువంటి వ్యవస్థ తోటి నడుస్తుంది. దానికి బ్రేక్లు వేయాలంటే అసలు కన్స్ట్రక్టివ్గా ఎట్లా వెళ్ళాలి? ఇది కన్స్ట్రక్టివ్గా బాల్యం నుంచే మనం పిల్లల్ని మనం తయారు చేయాలన్నయ్య. ఇక్కడ మనం లెన్స్కార్ట్లో చూసినట్టయితే బొట్టు పెట్టుకోకూడదు, లేకపోతే మనం చేతికి దారాలు కట్టుకోకూడదు, అసలు అలాంటిది రాజ్యాంగ విరుద్ధమనే చెప్పాలి. రాజ్యాంగం కొన్ని హక్కులని పౌరులకు ఇస్తుందండి. అండ్ వాళ్ళకి నచ్చిన మతాన్ని, రిలీజియన్ని, ధర్మాన్ని ప్రాక్టీస్ చేయటం అనేది ఎవరైనా చేయొచ్చు. దాన్ని ఎవరు రిస్ట్రిక్షన్ చేయకూడదు, అంటే ఎవరు కూడా దానికి నిరోధకాలు చెప్పకూడదు అనమాట. చెప్పినట్లయితే అది వాళ్ళ బేసిక్ ఫండమెంటల్ రైట్స్ని వాళ్ళు కించపరిచినట్టు, వాళ్ళ హక్కులని కూడా దోచుకోవాలని చూసినట్టు. అలాంటప్పుడు రాజ్యాంగం వాళ్ళకి భద్రత కల్పిస్తుంది. వీళ్ళు కోర్టులకి వెళ్ళొచ్చు, డైరెక్ట్గా ఆన్లైన్ పోర్టల్స్ ఉన్నాయి, కంప్లైంట్ చేయొచ్చు. టీసీఎస్, ఇప్పుడు మనకు టీసీఎస్ని ఒక కార్పొరేట్గా చూసుకుంటే, లెన్స్కార్ట్ని ఒక కార్పొరేట్గా చూసుకుంటే, ఈ కార్పొరేట్స్కి అన్నిటికీ సంబంధించి పాష్ అనే ఒక చట్టాన్ని తీసుకొని వచ్చిందన్నయ్య ప్రభుత్వం. ఈ పాష్ అనే చట్టం ఏంటనంటే ఈ ప్రివెన్షన్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్స్ అని చెప్పొచ్చు.
దీంట్లో 10 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులున్న ప్రతి స్థలంలో కూడా ఎలాంటి వర్బల్ కానీ అంటే మౌఖికమైన పదజాలంతో కానీ లేకపోతే వాళ్ళు గుర్తులతో కానీ లేకపోతే మాటలతో కానీ వీడియోలు చూపిస్తూ కానీ ఎలాంటివి చూపించినా కూడా అది శిక్షకు అర్హులవుతారు వాళ్ళు. సో ఈ పిల్లలకి ఇది తెలిస్తే వాటికి భయపడరు. అండ్ ఇక్కడ మీకు ఉద్యోగం పోయే అవకాశాలు ఉంటాయేమో అని కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ ఉద్యోగ భద్రత అనేది కూడా దాంట్లో తీసుకోబడుతుంది, చట్టంలో దాంట్లో అమల్లోకి వస్తుంది. అయితే దీంట్లో ఏంటనంటే మనం ఐసీసీ అంటామన్నమాట. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ప్రతి కార్పొరేట్లోనూ ఉండాలి. ఆ ఇంటర్నల్ కార్పొరేట్ కంప్లైంట్ కమిటీకి ఎంప్లాయీస్ వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. విదిన్ 3 నెలలకి లోపల, విదిన్ 3 months దే కెన్ గో అండ్ కంప్లైంట్. అది ఒక్కొక్కసారి 6 నెలల వరకు కూడా మనం పొడిగించుకోవచ్చు అనమాట. ఒకవేళ అక్కడ హెచ్ఆర్ కానీ ఈ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ కానీ ఏది లేదు, వాళ్ళకి సహాయపడతలేదు అన్న పక్షంలో లోకల్ కంప్లైంట్ కమిటీ అని ప్రాంతీయ కమిటీ ఒకటి కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కాకుండా మానవ హక్కుల కమిషన్ ఉంది, నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ ఉంది. దాని తర్వాత షీటింగ్స్ తెలంగాణలో వర్క్ చేస్తున్నాయి. వాటి టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, వాటికి డైరెక్ట్గా మనం కాల్ చేసి మీ కంప్లైంట్స్ ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా మీ మొత్తం కూడా గోప్యంగా ఉంచబడుతుంది, మీ ఐడెంటిటీ అంతా కూడా. వీటినే కాకుండా షీ బాక్స్ పోర్టల్ అని చెప్పేసి ఒకటి ప్రభుత్వం లాంచ్ చేసింది. డైరెక్ట్గా మీరు ఆ పోర్టల్కి వెళ్ళి మీకు ఏ రకమైన దాడులు అక్కడ జరుగుతున్నాయా అనే దాన్ని మీరు కంప్లైంట్గా ఇవ్వచ్చు. దాంట్లో ఇంకోటి ఏంటనంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, ఇవన్నీ కూడా మహిళా ఇంకా శిశు సంక్షేమ పరిధిలోకి వస్తాయి. వీటి అన్నిటితో పాటు మీకు న్యాయపరంగా కూడా ఉచితంగా సేవలు అందించడానికి చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. మీరు అందరినీ కూడా సంప్రదించవచ్చు. దీనికి మీరు ఏ డబ్బులుకి భయపడక్కర్లేదు, ఎవరికి మీ విషయాలు గోప్యంగా ఉంచబడతాయి. అండ్ మొదట మనము మారాలి. అంటే ఎవరైనా మీ మీద అలాంటి దాడులకు పాల్పడుతున్నప్పుడు మీరు ప్రతిఘటించడం మొదలుపెట్టి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు ఇది తీసుకోవాలి, నేను వీళ్ళ పట్ల నా పోరాటం సాగించాలి, వాళ్ళకి అగెన్స్ట్గా మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఇది నేను చెప్పింది ఇంతవరకు టీసీఎస్కి సంబంధించి. లెన్స్ కార్డ్ విషయంలో ఏదైతే బొట్టు పెట్టుకోవద్దని కానీ లేకపోతే చేతులకి దారాలు కట్టుకోవద్దని కానీ ఏదైతే మన సాంప్రదాయాలు ఉన్నాయో వాళ్ళని హిజాబ్ వేసుకొని ఇస్తున్నారు, మిమ్మల్ని మాత్రం నియంత్రిస్తున్నారు అన్నప్పుడు అది కూడా చట్ట విరుద్ధమే. చట్టము పౌరుడికి ఏవైతే హక్కులు, ప్రాథమిక హక్కులు సంతరించిందో వాటికి మీకు ఏ రకమైన కూడా దాడులు జరుగుతున్నాయని అన్నప్పుడు మీరు ఇమీడియట్గా నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కానీ ఆన్లైన్ పోర్టల్స్లో కానీ కంప్లైంట్ ఇవ్వచ్చు. దట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్, అంటే ప్రాథమిక పౌరుని హక్కు అన్నమాట. మీ మత విశ్వాసాలకు సంబంధించిన ఉన్నాయో ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆపమని కానీ తీసేయమని కానీ, ఇది మనం కొన్ని స్కూల్స్లలో కూడా వింటుంటామన్నయ్య. మిషనరీ స్కూల్స్లలో చేతికి గోరింటాకు పెట్టుకొని రావద్దు, మనకి అయ్యప్ప స్వామి మాలల టైంలో అయ్యప్ప స్వామి మాలలు వేసుకోవద్దు, లేకపోతే ఆంజనేయ స్వామి మాలలు వేసుకోవద్దు, అలాంటి రిస్ట్రిక్షన్స్ ఎక్కడా వాళ్ళు పెట్టడానికి వీలు లేదు. చట్టం దీన్ని సమర్థించదు. ఇది చట్టబద్ధంగా నేరం కిందికి శిక్షార్హులుగా కూడా వాళ్ళని పరిగణిస్తుంది. ఇంకొక పాయింట్ అండి, చాలా మంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ మతం చాలా గొప్పది, హిందూ మతంలో ఉన్న కొన్ని సాంప్రదాయాలను కించపరుస్తూ హిందూ దేవుళ్ళని తప్పుగా మాట్లాడుతూ చేస్తారు. మొదటగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు హిందుత్వం అనేది మతం కాదండి. మతం అంటే ఒక సిద్ధాంతాన్ని బట్టి, ఒక విశ్వాసాన్ని బట్టి, ఒక ఐడియాలజీ ప్రకారం ఒక వ్యక్తిని అనుసరించడమో లేకపోతే ఆ వ్యక్తికి సంబంధించిన ఒక గ్రంథాన్ని అనుసరించేదాన్నో మతం అంటారు. కాకపోతే హిందుత్వం అనేది సనాతన ధర్మం. మనిషి పుట్టుక, ఈ సృష్టి పుట్టుక ఏదైతే ఉందో పంచభూతాలమయమే. ప్రతి ఒక్కరు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా పంచభూతాలమయం. ఆ పంచభూతాలమయమైన మానవ శరీరం పంచభూతాలతో మమేకమై మిగతా జీవులందరితో పాటు కలిసి ఎలా బ్రతకాలో ధర్మబద్ధంగా నేర్పించిందే సనాతన ధర్మం. సో మిగతా ఏ మతాలు కూడా నాకు తెలిసి ఇంత స్పష్టంగా ఎక్కడా కూడా వివరించలేదు.
అండ్ ప్రతిదానికి మనం శాంతి మంత్రాలు కానీ ధర్మ సిద్ధాంతాలు కానీ ధర్మాన్ని అనుసరించి మన ప్రతి పద్ధతులు ఉదయం లేచి ముగ్గేయటం మొదలుకుంటే సాయంత్రం రాత్రి చిన్న చంటి పిల్లలని వెన్నెల్లో చందమామను చూపిస్తూ అన్నం తినిపించే తల్లి దాకా కూడా ప్రతి దాని వెనుక కూడా శాస్త్రీయత ఉంది. ఈ శాస్త్రీయత ఏంటో అనేది మీరు తెలుసుకోండి. పిల్లలకు చిన్నప్పటి నుండి మనం చేసే ప్రతి పనిలో వాటి వెనకాల శాస్త్రీయత ఏంటి, అది మన ధర్మంలో ఎందుకు ఇమిడమించబడింది, దాన్ని మనం ఎందుకు ముందు తరాలకు నేర్పించాలి అనేది మనం నేర్చుకున్నట్టయితే వేరే మతస్థులు వచ్చి దీనిపై దాడి చేసినప్పుడు మనకు వాటి మీద స్పష్టత మనకున్నప్పుడే మనం వాటిని ఖండించగలుగుతాం, ధైర్యంగా మాట్లాడగలుగుతాం. అయితే ఇక్కడ మీరు అడిగినట్టుగా శ్రీకృష్ణుడికి ఇంతమంది గోపికలు అని అంటే ఈ తరంకి అర్థమయ్యేటట్టుగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే బీటీఎస్ అని చెప్పి ఇవాళ రేపు కొరియన్ బ్యాండ్ ఒకటి చాలా ఫేమస్ అయిందన్నయ్య. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఫ్యాన్స్ని ఫ్యాన్స్ అనే కాదు, ఆర్మీ అని కూడా పిలుస్తారు వాళ్ళు. అయితే ఇక్కడ మనం స్పష్టంగా చేసుకుంటే అయితే ఈ ఆర్మీ వాళ్ళందరూ కూడా ఈ బీటీఎస్కి అభిమానులు, అంతేకాని చెలికత్తెలో గోపి అట్లా కాదు. ఇక్కడ కృష్ణుడి తత్వం కూడా అంతే. కృష్ణుడికి ఉన్న విశిష్టత తత్వంకి అందరూ కూడా ఆబాలగోపాలం ఆనందంగా డోలలాడిందే తప్ప ప్రతి ఒక్కరికి వాళ్ళతో సంబంధం ఉంది అనేది ఎక్కడా లేదు. అయితే యాక్చువల్గా లెన్స్కార్ట్లో జరిగింది కొన్ని రాష్ట్రాలలో మనం గమనించినట్టయితే కర్ణాటకలోనే కావచ్చు, తెలంగాణలోనే కావచ్చు. మొన్న ఇంటర్మీడియట్ తెలంగాణ ఎగ్జామ్స్లో కూడా మెడలో ఆంజనేయ స్వామి బిల్ల వేసుకున్న పిల్లోళ్ళని కూడా కట్ చేయించేసి, ఇంకా గుజరాత్లో మనకి మధ్యప్రదేశ్లో అనుకుంటా ఒక కేసు జంజాన్ని కూడా తీయించేసి కట్ చేయించి, అది చాలా తప్పు. అది మన ధర్మానికి విరుద్ధంగా, అంటే ఏదైతే సెంటిమెంటల్ వాల్యూస్తో మనం కొన్ని పాటిస్తామో వాటికి విరుద్ధంగా చేయమని ఏ ప్రభుత్వము చెప్పకూడదు, ఏ విద్యా సంస్థ కూడా చెప్పకూడదు. అవి ప్రతి పౌరునికి కూడా ప్రాథమిక హక్కులు. చివరికి తాళిబొట్టు కూడా తీయించేస్తున్నారు, కాలి మట్టెలు కూడా తీయించేస్తున్నారు. చాలా ఘోరం కదా. అది చాలా ఘోరం అన్నయ్య, చాలా ఘోరం. అది చేయకూడదు. అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పిల్లలు ఏదైతే పరీక్ష రాసే టైంకి వెళ్తుంటారో టైం ఉండదు, 1 నిమిషం లేట్ అయితే ఆపేస్తామని చెప్తారు. ఆ టైంలో ఇది చేసినప్పుడు వాళ్ళు తప్పనిసరి పరిస్థితులై చేస్తున్నారు. కానీ దీని పట్ల ప్రభుత్వం ముందే ఒక నియంత్రణ అనేది తీసుకొని వచ్చి పౌరులకి ఇట్లాంటి నిబంధనలు ఏవైతే వాళ్ళ సెంటిమెంట్స్కి, వాళ్ళ పద్ధతులకి, వాళ్ళ నమ్మకాలకి విరుద్ధంగా ఉంటాయో అవి చేయకూడదు అని చెప్పి మనం ప్రభుత్వాంతో ఇది చేయించాలి, చట్టాలను తీసుకురావాలి. మనం ఇప్పుడు చూస్తున్న ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, మన బాలికల్ని వాళ్ళు లొంగ తీసుకోవటం, అమాయక బాలికల్ని లొంగ తీసుకోవడం, అబ్బాయిలను కూడా ప్రభావితం చేయడం, ఇట్లాంటివన్నిటి విషయంలో మనం గమనించినట్లయితే ప్రధానంగా సెల్ ఫోన్ ద్వారానే, సోషల్ మీడియా ద్వారానే ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అసలు నియంత్రణలు అనేవి ఏ స్థాయిలో ఉండాలి, ఏ వయసులో ఉండాలి అంటే మనం ఏ విధమైనటువంటి పరిశీలన చేసుకోవచ్చు? ఇదంతా కరోనా నుంచి మొదలైందని చెప్పుకోవచ్చు అండి. అంతకుముందు కొంచెం నియంత్రణ ఉండింది. ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే సెల్ ఫోన్స్ పిల్లలకి ఇచ్చేవాళ్ళు తల్లిదండ్రులు కూడా. కాకపోతే ఎప్పుడైతే కరోనా వచ్చిందో, ఎప్పుడైతే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది జరిగిందో, ఆ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో సెల్ ఫోన్స్ అంటే వయసుతో నిమిత్తం లేకుండా పసిపిల్లలకి కూడా హోంవర్క్స్ రావటం వాట్సాప్ గ్రూప్లలో, లేకపోతే ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేయడానికి కానీ సో ఆ సెల్ ఫోన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే పాతకాలంలో ఇవన్నీ లేనప్పుడు పిల్లలు బయట ఎవరితో తిరిగేవారు అనేది తల్లికి, తండ్రికి, కుటుంబ సభ్యులకి, ఈవెన్ వీధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన ఉండేది. వాళ్ళు వచ్చి చెప్పేవారు మీ అబ్బాయి అక్కడ వెళ్తున్నాడు అని. ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రి పక్కన కూర్చొని ఉన్నా కూడా ఈ పిల్లోడు సెల్ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోలేని పరిస్థితి. ఇది తల్లిదండ్రుల తప్పు అని మనం ఏమీ అనలేమన్నయ్య. ఇది ఒక సిస్టమ్. అయితే ఇది ఏంటనంటే తల్లిదండ్రులు పిల్లలకి ఖచ్చితంగా హెచ్చరికలు జారీ చేయాలి. అలాగే ఏదైతే విద్యా సంస్థలు పిల్లలకి హోంవర్క్స్గా ఇస్తున్నాయో, ప్రాజెక్ట్స్ రూపంగా ఇస్తున్నాయో వాళ్ళ యాప్స్లో ఫైర్ వాల్స్ అనేవి తీసుకురావాలి. అక్కడ నియంత్రణ అనేది జరగాలి. చిన్నపిల్లల తర్వాత ఏదైతే మనకి టీనేజ్లో ఉన్న పిల్లలైతే
వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళకి ఏంటనంటే పబ్లిక్ ప్రొఫైల్స్ పెట్టకుండా, మీ ఇంటి అడ్రస్లు పెట్టకుండా, మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పాలు పంచుకోకుండా, చాలా జాగ్రత్త వహించి, కొత్త స్నేహితులను ఎవరిని యాక్సెప్ట్ చేయకుండా, ఎవరైతే కొందరు ఉండుంటారు మేబీ మిమ్మల్ని చాలా ముఖస్తుతి చేస్తుండొచ్చు, వాళ్ళ ప్రొఫైల్స్ చూసి మీరు మోసపోవచ్చు. మీ ధర్మంకి సంబంధించిన పేర్లే పెట్టుకొని మిమ్మల్ని మభ్యపెట్టాలని, తర్వాత మిమ్మల్ని ఎక్కడికైనా రమ్మని అడిగితే మీరు తల్లిదండ్రులకు తెలవకుండా, మీరు ఎవరో ఒకరు తోడు లేకుండా, ఎలాంటికి అంటే ఈ మధ్యన కొన్ని విషయాలలో ఓయో రూమ్స్ అని చెప్పేసి కూడా ఒక విషయం వస్తుంది అన్నయ్య. అలాంటి వాటిలలో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు మెడిసిన్లో. అదే సిద్ధాంతం మనం ఇక్కడ కూడా పాటించాలి. అంటే ముందు ఒక ప్రాబ్లంలోకి మనం ఎంటర్ అవ్వడం కన్నా ముందే జాగ్రత్త పడి మనం అసలు అట్లాంటి విషయాలకి దూరంగా ఉండటం. ఎవరైతే మిమ్మల్ని ఓవర్ నైట్ హీరోని చేస్తాననటమో, లేకపోతే డబ్బులు ఇస్తామని చెప్పటమో, ఇవాళ రేపు ఇది సైబర్ క్రైమ్ కిందికి కూడా వస్తుంది అన్నయ్య. అని అంటే సైబర్ క్రైమ్లో ఏంటనంటే మనకి ఎక్కువ లాభాలు, ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి అని చెప్పి కూడా మభ్య పెడుతున్నారు. లేకపోతే సినిమాలలో అవకాశం ఇస్తామని చెప్పేసి ఇలాంటి వాటన్నిటికీ కూడా దూరంగా ఉండటం మంచిది. అండ్ సమాజ బాధ్యత ఏంటనంటే కళాశాలల్లో ప్రతి ఒక్కరు హై స్కూల్స్ నుంచి మొదలుపెట్టి హై స్కూల్స్, ఇంటర్మీడియట్ కాలేజెస్, ప్రొఫెషనల్ కాలేజెస్, అండర్ గ్రాడ్యుయేట్ కాలేజెస్ అన్నీ కూడా వీటి పట్ల అవగాహన సెమినార్స్ నిర్వహించడం అనేది చాలా మంచిది. అంటే ఏది కరెక్ట్ కాదు, సోషల్ మీడియాలో మీరు ఎంతవరకు మీరు దాన్ని ఉపయోగపెట్టుకోవాలి. మీరు దాన్ని ఉపయోగపెట్టుకుంటే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. ఇప్పుడు మనకు TCS విషయమే తీసుకుంటే, ఫిజికల్గా ఒక అమ్మాయి ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినందుకు ఎంతోమంది జీవితాలను తను కాపాడగలిగింది. అదే తన సోషల్ మీడియాలో కూడా ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా మనం ఆ కంప్లైంట్స్ ఇవ్వచ్చు. అక్కడ సోషల్ మీడియాని మనం ఉపయోగపెట్టుకొని దాని నుంచి మనం భద్రత పొంది లాభపడవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అన్నయ్య, ఏదైనా మీకు అంటే విరుద్ధమైన సమాచారాన్ని కానీ, అనవసరమైన లైంగిక మీ ఫోటోలు అడగటం కానీ, లేకపోతే మిమ్మల్ని బెదిరింపు ధోరణిలో మీతో మాట్లాడడం కానీ, బ్లాక్మెయిల్ చేయడం కానీ, హరాస్మెంట్ చేయడం కానీ, ఇమీడియట్గా మీ నియర్ అండ్ డియర్ ఫ్యామిలీ మెంబర్స్ని అలర్ట్ చేయండి. అలాంటి వాళ్ళని బ్లాక్ చేయండి, రిపోర్ట్ చేయండి. అది చేయడానికి భయపడకండి. చట్టం మీ పట్ల ఉంది, దాని తర్వాత రాజ్యాంగం మీ పట్ల ఉంది. అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి, మొదటిలోనే దాన్ని తుంచివేయండి. అండ్ ఇది ఒక్క వైపు నుంచి దాడులు కాదు, వాట్సాప్ గ్రూప్లలో జరుగుతున్నాయి, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ ద్వారా జరుగుతున్నాయి, ఫేస్బుక్ ద్వారా జరుగుతున్నాయి. ఫ్రెండ్స్ ప్రొఫైల్స్ని కూడా ట్యాగ్ చేసి వాళ్ళని మెచ్చుకోవటం, తెలియని వాళ్ళని కామన్ ఫ్రెండ్స్ అంటారన్నమాట, మ్యూచువల్స్ అంటూ ఉంటారు జెన్జీ పిల్లలు. సో వాళ్ళందరి పట్ల కూడా వెన్ యూ యాక్సెప్ట్ దెమ్, వాళ్ళని యాక్సెప్ట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా యాక్సెప్ట్ చేయండి. వాళ్ళ పూర్వపరాలు తెలియని వాళ్ళని, స్ట్రేంజర్స్ని, పరిచయం లేని వాళ్ళని మాత్రం దూరం పెట్టండి. అదే సమయంలోనమ్మా ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్స్ విషయానికి వచ్చినప్పుడు జపాన్లో కావచ్చు, స్వీడన్లో కావచ్చు, ఈ పరిస్థితులన్నీ గమనించి వ్యక్తిగత జీవితం ఒకటే కాదు, మనలో మానసికంగా ఉండేటువంటి సృజనాత్మకతను కూడా ఇవి దెబ్బతీస్తున్నాయని చెప్పేసి వాళ్ళు కొంచెం ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ పుస్తకాల రోజుల్లోకి, పలకాబలపం రోజుల్లోకి వెళ్ళడం గమనిస్తున్నాం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి ఆలోచన అన్నయ్య అది. అంటే ఒక వయసు వచ్చేంత వరకు, కనీసం 16 నుంచి 18 ఏళ్ళు వచ్చేంత వరకు ఒక నియంత్రణతోనే ఈ సెల్ ఫోన్స్ ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. ఇదివరకు ఏదైతే చిత్రలేఖనం కానీ, కవిత్వం కానీ, ఇవన్నీ కూడా మనిషి లోపల భాషా ప్రావీణ్యాన్ని పెంచడానికి, వాళ్ళ సృజనాత్మకతను పెంచడానికి చాలా ఉపయోగపడతాయో, ఇవన్నీ కూడా మళ్ళీ మానవ సంబంధాలను పెంపొందించడానికి కూడా ఉపయోగపడతాయి. కానీ వాళ్ళకి తెలియని ప్రాయంలో ఈ సెల్ ఫోన్స్ ఇస్తే ఏమవుతుందంటే, దానికి బానిసలై అసలు బయటకెళ్ళి పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇష్టంతో చూపని పరిస్థితులు వస్తున్నాయి. ఈ వీడియో గేమ్స్ పట్ల మక్కువ అనేది అంత మంచిది కాదనే చెప్పాలి. మెంటల్ హెల్త్కి కూడా ఇది మంచిది కాదు. అయితే ఇప్పుడు మనం ఈ TCS కేసు చూసినప్పుడు కావచ్చు, లెన్స్కార్ట్ కేసు చూసినప్పుడు కావచ్చు,
మన పైన ఆ ఆంక్షల్ని రుద్దుతున్నప్పుడు, మత మార్పిడి చేయడానికి ఎంతో కాలం ఈ ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు, ఆ ఉద్యోగస్తుల పైన ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళు బయటపడడానికి ఎందుకు ఇంత సమయం పట్టింది? ఏ కారణం చేత వాళ్ళు దీన్ని అంతకాలం పాటు భరించాల్సి వచ్చింది? ఎందుకు అంత భయపడాల్సి వచ్చింది? దానికి పరిష్కారం ఏంటి? ఇదేంటంటే అన్నయ్య, కొన్నిసార్లు వాళ్ళ పరిస్థితులు కావచ్చు, వాళ్ళు ఉన్న ఆర్థిక స్థితిగతులు కావచ్చు. ఇంకొక అంశం ఏంటంటే, చాలా ముఖ్యమైన అంశం, వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం కూడా కావచ్చు. అంటే చిన్నప్పటి నుంచి నీవు పాటిస్తున్న నీ ధర్మం పట్ల నీవు ఒక ప్రైడ్తో పెరగాలి. పెరిగినప్పుడు నీవు పాటిస్తున్న ఆచారాల వెనుక విజ్ఞానాన్ని నువ్వు గనుక ముందు నుంచి నేర్చుకున్నప్పుడు, వాళ్ళు ఏదైతే అన్న మాటలకి నీవు తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పగలిగేటట్టు నువ్వు సమాజాన్ని ఫేస్ చేయకముందే ఇవన్నీ కూడా ఇంట్లో, బడిలో, గుడిలో నేర్పబడాలి అనేది నా ప్రగాఢ విశ్వాసం అన్నయ్య. ప్రతి దగ్గర కూడా, ప్రతి గుడిలలో కూడా వీటి మీద శిక్షణ అనేది నేర్పించాలి. ద సైన్స్ బిహైండ్ సనాతన ధర్మ, ద సైన్స్ బిహైండ్ అవర్ ఆచారాస్, ఇవన్నీ నేర్పించాలి. ఇంకోటి ఏంటనంటే, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది పిల్లలకు మనం చిన్న వయసులోనే నేర్పిస్తున్నాం. దాని పట్ల ఒక అవగాహన నేర్పిస్తున్నాం. అలాంటి వాటికి వాళ్ళు గురైనప్పుడు ఎంత చిన్న వాళ్ళైనా సరే వాళ్ళు విజిలెంట్గా ఉండి వాళ్ళు వాయిస్ చేయటం, అంటే ఇమీడియట్గానే వాళ్ళు దాన్ని ప్రతిఘటించడం అనేది నేర్పించాలి. ఆ ముందు నుంచి ఆ ధైర్యం లేనప్పుడు ఇంకా వాళ్ళకున్న స్థితిగతులు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అందుకని మేము ఇది భరించాము అని చెప్పటం మాత్రం కరెక్ట్ కాదు. ఏది ఏమైనా కూడా మీకు మొదలు ఇంపార్టెంట్, అండ్ మీ హక్కులు ఏవైతే ఉన్నాయో ఎవ్వరు కూడా వాటి కాలరాయడానికి వీల్లేదు. అండ్ అలాంటి దాడుల పట్ల రక్షించుకోవాల్సింది మొదలు మీరే. స్వామి వివేకానంద గారు ఈ విషయాన్ని చాలా బాగా చెప్తారనమాట. ద ఎంటైర్ ఆల్ పవర్ ఈజ్ విదిన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అంటారు. నిన్ను నీవు ఆ స్థాయికి తీసుకురావాలి. మానసికంగా, శారీరకంగా దృఢత్వాన్ని పెంచుకోండి మీరు. అండ్ ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే దాన్ని కొన్ని కేసెస్ మనం చూసినట్టయితే, రీసెంట్గా తెలంగాణలో, ఆంధ్రాలో స్కూల్లో పనిచేస్తున్న ఒక టీచరు తన ఉద్యోగి అయిన టీచర్గా పనిచేస్తున్న ఒక ముస్లిం అతను ప్రలోభ పెట్టి ఈమెను ఫోన్లో మాట్లాడుకుంటూ ఈమె దగ్గర ఆమె ప్రైవేట్ వీడియోస్ తెప్పించుకొని వచ్చిన వెంటనే, అతనికి ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, వచ్చిన వెంటనే ఈమెను బ్లాక్మెయిల్ చేస్తాను, ఈ డబ్బులు ఇవ్వు, ఆ డబ్బులు ఇవ్వు, మీ అమ్మ నాన్నకు చెప్తానంటే పాప మా అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అవన్నీ వింటుంటే చాలా బాధేస్తుంది. అంటే మొదలే మీరు ఎవరికైతే కొత్తగా పరిచయం చేసుకుంటున్నారో వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇన్ ఎవ్రీ రిలేషన్ డ్రా ఆ లైన్ డ్రా చేసుకున్నప్పుడు వాళ్ళ ఏదైతే ఇంటెన్షన్స్ బ్యాడ్ అని మీరు రియలైజ్ చేసినప్పుడు మీరు అలర్ట్ అవ్వండి. అలర్ట్ అయి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పి ఈ విషయానికి ఒక పరిష్కారం, ఫుల్ స్టాప్ పెట్టేటట్టుగా చూడండి. భయపడకండి. మన సనాతన ధర్మంలో ఆడపిల్లలకి, మగపిల్లలకి, ఇందాక నేను ఏదైతే చెప్పినట్టు సైన్స్ బిహైండ్ సనాతన ధర్మతో పాటు అసలు మనకి గురుకుల విద్య అంటే ఒకటి కాదండి, మోర్ దెన్ 100 విద్యలు వచ్చి ఉండాలి. పరిపూర్ణమైన వ్యక్తిత్వ నిర్మాణమే మన ధ్యేయం అప్పట్లో. కాకపోతే ఇప్పుడు మాత్రం అది 4 సబ్జెక్టులకు 5 సబ్జెక్టులకు పరిమితం అవ్వటం అనేది చాలా దురదృష్టకరం. పాఠశాలల్లో కొంత మటుకు కొన్ని పాఠశాలల్లో మిగతా వాటిని నేర్పించినా కూడా బయట చాలా సంఘాలు, చాలా వ్యవస్థలు ఉన్నాయి. ఎక్కడైతే వాళ్ళకి ఆత్మరక్షణతో పాటు భగవద్గీత శ్లోకాలు అనుకోండి, వాళ్ళకి వ్యక్తిత్వ నిర్మాణం కోసం కావాల్సిన అన్ని రకాలైన కూడా విద్యను నేర్పించటం జరుగుతుంది. ఇది సేవికా సమితిని అని అనుకోవచ్చు, బాల వికాసే అనుకోవచ్చు, విశ్వమాంగళ్య సభ వాళ్ళు యుద్ధ కళల పట్ల కూడా వాళ్ళు నేర్పిస్తున్నారు. కర్రసాము, ఇవన్నీ కూడా నేర్చుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. టీసీఎస్ విషయంలో చూస్తే ఆడపిల్లలనే కాదు, ఒక మగపిల్లాడిని కూడా మత మార్పిడి చేయడానికి కూడా వాళ్ళు వెనకాడలేదు. ఇలాంటివి ఒక్క సందర్భం కాదు, నాకు తెలిసి ప్రతి ప్రాంతంలో కూడా ఇలాంటి వాళ్ళు తయారయ్యి ఉన్నారు. ఇప్పుడు ఇది మనకు సమయం ఆసన్నమైంది.
ఎక్కడైతే మనం వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలి, మనని మనం ఎలా రక్షించుకోవాలి, మనతో పాటు మన ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలని కూడా మనం ఇప్పుడు అన్ని విధాలుగా విద్యను ఆర్జించి సుస్థిరంగా మనం వాళ్ళని ఎదుర్కోవటంలో, ఈ విషయంలో మనం గెలుపు సాధించడంలో ముందుండాలని కోరుకుంటున్నాం. మొత్తంగా ఈ మత మార్పిడి అనే కోణంలో చూసుకున్నప్పుడు ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే మనం దీనికి కొంతవరకు నియంత్రించగలుగుతాం, కొంతవరకైనా కనీసం? ఇక్కడ ఏం జరుగుతుందంటే మతము అని అనేసి అన్ని మతాలు సమానం అని చెప్పి మన భారత రాజ్యాంగంలో కూడా సెక్యులరిజం అనే పదాన్ని వాడుకొని హిందూ మతం పట్ల వేరే మతాలు చేస్తున్న అఘాయిత్యాలు, కొన్ని ప్రభుత్వాలు వాళ్ళు అధికారంలోకి రావటానికి ఈ మతాలను పెంచి పోషించడం కూడా ఒక దురదృష్టకరమైన విషయం. అయితే ఒక మంచి పరిణామం ఏంటంటే మనకి రీసెంట్గా జరిగింది. ఉత్తరప్రదేశ్ ఇంకా మధ్యప్రదేశ్తో పాటు మొన్న మార్చిలో మహారాష్ట్రలో మనకి మత మార్పిడి నిరోధక చట్టాలను ఆమోదించబడింది అన్నయ్య. ఈ చట్టం ఏంటనంటే బలవంతంగా ఎవరినైనా మత మార్పిడి చేసినట్టయితే 7 ఏళ్ళు జైలు శిక్షతో పాటు 1,00,000 రూపాయలు జరిమానా. అదే ఒకవేళ బలవంతంగా ఆడపిల్లలను కానీ ఎస్సీ ఎస్టీ మహిళలను కానీ మత మార్పిడి చేసినట్టయితే 10 ఏళ్ళ జైలు శిక్షతో పాటు 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 5 లక్షల వరకు జరిమానా విధించడం అనేది జరిగిందని. సో ఇలాంటి చట్టాలు ప్రతి రాష్ట్రంలో రావాలి, ప్రతి రాష్ట్రంలో అమలు చేయబడాలి. ఇది చట్టం మత మార్పిడి వరకే కాకుండా ఏదైతే మైనారిటీ పేరు మీద విద్యా సంస్థల దోపిడీ జరుగుతుందో, మైనారిటీ సీట్ల పరంగా సెక్యులరిజం పేరు మీద మైనారిటీగా వాళ్ళు జనగణన ఎక్కువనే అయిపోయినా కూడా ఎక్కడైతే అలా జరిగిందో వాళ్ళని ఇంకా మైనారిటీ లాగా కన్సిడర్ చేయకుండా ఆ రిజర్వేషన్స్ అన్నీ తీసేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సంస్థల్లో తీసుకున్నట్టయితే అన్నయ్య, కొన్ని కాలేజెస్లలో సీట్స్ ఎలా ఉంటాయంటే మైనారిటీ కాలేజెస్లలో మైనారిటీస్కే ఇస్తారు. అదే వేరే కాలేజెస్లో మళ్ళీ మైనారిటీ కోటా ఉంటుంది. సో ఇది చాలా అన్యాయం జరుగుతుంది ఇది. సో విద్యా సంస్థల్లో కూడా ఇలాంటి అన్యాయాలను అరికట్టవలసిన సమయం కూడా ఇప్పుడు ఆసన్నమైంది. దీని పట్ల కూడా ప్రభుత్వాలు కొత్తగా చట్టాలు చేసి ప్రతి ఒక్కరికి సమన్యాయం చేసేటట్టుగా ఉంటే బాగుంటుంది. ఓకే మా సో ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. హిందూ సమాజం లక్ష్యంగా జరుగుతున్నటువంటి దాడులు, అటు సామాజిక వ్యవస్థలో కావచ్చు, కార్పొరేటివ్ వ్యవస్థలో కావచ్చు, జరుగుతున్నటువంటి దాడులు, పరిణామాలు, వాటికి సమాజం నుంచి తీసుకోవాల్సినటువంటి, కుటుంబం నుంచి తీసుకోవాల్సినటువంటి, అలాగే రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వబద్ధంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, వాటిని నియంత్రించవలసినటువంటి అవసరాన్ని గురించి విస్తృతంగా చర్చించారు. మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.